హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు సో మీ ఆలోచనలు అటువైపు లేవు, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. సో వాటి గురించి ఈరోజు అయితే మనం లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నామండి. వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంక లేట్ చేయకుండా మనం అయితే లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం. సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే ఇద్దాం. సో ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్, మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు మీ ఆలోచనలు అటువైపు లేవు, ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. చూద్దాం మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, రిలేషన్ ఎలా ముందుకు పోయేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం అయితే ఈరోజు ఈ లాంగ్ రీడ్లో చూస్తున్నామండి. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తెద్దాం మనం. ఈ 10 కార్డ్స్లో మనకి టారో ద్వారా యూనివర్స్ ఏం చెప్తుందా అనేది చూద్దాం. సో ఆ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ గురించి, సో ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, సో ఎలా ఉంటుంది రిలేషన్, ఎలా ముందుకు సాగుతుంది, సో రిలేషన్ ఎంత స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది, సో ఇవన్నీ కూడా అసలు మీ పర్సన్ ఒపీనియన్ ఏంది, ఏం ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి, ముఖ్యంగా ఎలాంటి ఒపీనియన్ తోటి ఉన్నారు, ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా చేయరు, ఇవన్నీ కూడా మనమైతే ఈరోజు లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నామండి. ఓకే, సో మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు మీ ఆలోచనలు అటువైపు లేవు, మీరు ఆలోచించలేదు, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, సో మీరైతే ఆలోచిస్తున్నారు, సో తను ఆలోచిస్తున్నారా లేదా, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, సో ఈ టారో మనకి ఏం చెప్పబోతోంది, యూనివర్స్ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది, ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతుంది, సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దామండి. సో 10 కార్డ్స్ తీద్దాం. ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లాంగ్ కంటెంట్స్, చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ నుంచి. మరొకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ చూద్దాం ఈరోజు లాంగ్ రీడ్ అయితే. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో 1 అండ్ 2 and 3 and 4, 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం లాంగ్ రీడ్ అయితే స్టార్ట్ చేద్దాం. యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతుంది చూద్దాం. సో మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు మీ ఆలోచనలు అటువైపు లేవు, ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి. మరి మీ పర్సన్ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి, రిలేషన్కి సంబంధించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు లాంగ్ రీడ్ అయితే చూడబోతూ ఉన్నాం. సో యూనివర్స్ ఏం చెప్తుంది టారో ద్వారా అనేది మనం అయితే ఫుల్ రీడ్ అయితే సో చేయబోతూ ఉన్నామండి. ఓకే, సో 10 కార్డ్స్ రీడ్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు సో మీరు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు, మీ పర్సన్ గురించి, రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ ఆలోచిస్తున్నారా లేదా అనేటువంటిది విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ మీరు మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు మీరు ఆలోచించలేదు అంటే రీజన్స్ చెప్తూ ఉందండి యూనివర్స్. సో రీజన్స్ చెప్తూ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, ముఖ్యంగా పర్టికులర్ సిచ్యువేషన్స్లో. సో అవి ఫైనాన్షియల్ లాస్ అయి ఉండొచ్చు, లేదు బిజినెస్ పరంగా కొంత ఇబ్బందులు అయి ఉండొచ్చు, జాబ్ పరంగా కొంత ఇబ్బందులు అయి ఉండొచ్చు, లేదు కెరీర్ మీద ఫోకస్ అయి ఉండొచ్చు, కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు అయి ఉండొచ్చు. సో పర్టికులర్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారు. ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని లీడ్ చేసుకుంటూ, ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకు రావడం అనేది జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్లో వచ్చినటువంటి ఒక ప్రపోజల్ అనేది సో జనరల్గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో అప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచించినా సరే మీ యొక్క ఫోకస్ అనేది కెరీర్ మీదో, లేదు జాబ్ మీదో, అదర్ రెస్పాన్సిబిలిటీస్ మీదో, సో మీ యొక్క ఫోకస్ అనేది వాటి మీద ఉండటం వల్ల మీరు కొంతవరకు ఆలోచించి ఉండకపోవచ్చు. బట్ యూనివర్స్ చెప్తూ ఉంది, అప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానీ, అప్పుడు ఉండేటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కానీ, అప్పుడు ఉండేటువంటి ఫైనాన్షియల్ పొజిషన్స్ కానీ అవన్నీ కూడా ఆ సిచ్యువేషన్స్లో కొంతవరకు ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు. బట్
ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒక మంచి రిలేషన్ని మిస్ అవ్వకూడదు. సో, ఆ మంచి రిలేషన్ తోటి మనం ముందుకెళ్ళాలి. ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒపీనియన్‌కి వచ్చుండొచ్చు. సో, ఇప్పుడు మీరు ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక గుడ్ రిలేషన్ తోటి ముందుకెళ్ళాలి. రిలేషన్‌లో ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి సో, ముందుకెళ్ళాలి అనేటువంటి ఒపీనియన్‌కి వచ్చుండొచ్చు. ఇప్పుడు మీ పర్సన్ సో, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతృత అనేది ఉంటుంది. సో, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు? సో, ఆ సిచ్యువేషన్ సో, ప్రీవియస్‌గా ఆ సిచ్యువేషన్స్‌ని మనం ఫేస్ చేసాం. ఆ సిచ్యువేషన్స్‌లో అలాంటి డెసిషన్స్‌ని తీసుకున్నాం. సో, ఇప్పుడు ఆ పర్సన్ సో, మనం రిలేషన్ తోటి ఒక ముందుకెళ్ళాలి. స్ట్రాంగ్ బాండ్ తోటి మనం ముందుకెళ్ళాలి. సో, ఇప్పుడు మన పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అనేటువంటిది జనరల్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ చెప్తూ ఉందండి. అలాంటి సిచ్యువేషన్స్ అవి ఆలోచించేటప్పుడు కొంతవరకు ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళటం. సో, ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక మంచి పర్సన్‌ని మిస్ అవ్వకూడదు. సో, ప్రపోజల్ యాక్సెప్టెన్సీ అవుతుందా? అవ్వదా? సో, మనకి ప్రపోజల్ వచ్చినప్పుడు మనం సో, వేరే థింకింగ్‌లో ఉన్నాం. వేరే ఆలోచనలతోటి ఉన్నాం. అది రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు. అలాంటి సిచ్యువేషన్స్‌లో ఉన్నాం. బట్ ఇప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఎలా ముందుకెళ్తుంది అనేటువంటి సో, ఒక థింకింగ్ తోటైతే ముందుకెళ్తూ ఉన్నారండి. కొంతవరకు కొంత ఫియర్. సో, ఎలా ఉంటది అంటే రిలేషన్ అనేది ఒక యాక్సెప్టెన్సీ వస్తుందా రాదా ముఖ్యంగా. సో, ఇప్పుడు ఎలా థింక్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు కూడా అదే థింకింగ్ తోటున్నారా? సో, ఆలోచనలు ఏమన్నా మారినాయా? అనేటువంటి ఒక థింక్ చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో సో, నెగెటివ్‌గా థింక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే యాక్సెప్టెన్సీ రాదేమో. ఎలా ఉన్నారు ఇప్పుడు సేమ్‌గా థింక్ చేస్తూ ఉన్నారా? ప్రీవియస్‌గా అలా థింక్ చేసారు, అలా ఆలోచించారు. సో, ఇప్పుడు కూడా అలానే థింక్ చేస్తున్నారా లేదా అనేటువంటి కొంత ఒపీనియన్ ఎలా ఉంటుంది, ఎలా ఉండొచ్చు అనేటువంటి కొంత థింక్ చేస్తున్నారు. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, కొన్ని సిచ్యువేషన్స్‌ని యూనివర్స్ చెప్తూ ఉంది. ఎప్పుడైతే మీరు వచ్చినటువంటి ప్రపోజల్స్‌ని సో, యాక్సెప్ట్ చేయలేదో సో, ఎప్పుడైతే మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు మీరు సో, వేరే వర్క్స్‌లో బిజీగా ఉన్నారో కొన్ని సిచ్యువేషన్స్‌ని మాత్రం యూనివర్స్ చెప్తూ ఉందండి. కొన్ని పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్‌ని అయితే ఫేస్ చేశారు. సో, కెరియర్‌లో ముఖ్యంగా కెరియర్‌కి సంబంధించి ఫోకస్ గాని, జాబ్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ గాని, సో, ఇవి చాలా ఉన్నాయి. చాలా ఇవి లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్‌లో మీ పర్సన్ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ వచ్చినా, లేదు మీ పర్సన్ దగ్గర నుంచి ఒక ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ తెలిసినా, ఆ ఇన్ఫర్మేషన్ మీ వరకు వచ్చినా సరే మీరు ఆలోచించలేనటువంటి సిచ్యువేషన్స్‌లో అప్పుడు ఉండటం అనేది జరిగింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది జరిగింది ఆ సిచ్యువేషన్స్‌లో. సో, కొంత ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. సో, కొంత సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఫేస్ చేయడం కానివ్వచ్చు, ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు ఫేస్ చేయడం కానివ్వచ్చు, కెరియర్ పరంగా ఇబ్బందులు ఫేస్ చేయడం కానివ్వచ్చు, లేదు జాబ్ పరంగా కొన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేయడం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఫేస్ చేశారు. ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఫేస్ చేశారు. సో, అలాంటి సిచ్యువేషన్‌లో వచ్చినటువంటి ఒక ప్రపోజల్‌ని సో, జనరల్‌గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. సో, ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు కూడా సేమ్‌గా సో, ఇప్పుడు కొంతవరకు సిచ్యువేషన్స్ అన్నీ కూడా మెరుగైనయి. ఇప్పుడు కొంతవరకు మనం సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకు రాగలిగాం. సో, ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. సో, మన పర్సన్ కూడా అలానే ఆలోచిస్తూ ఉన్నారా? స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారా ఇప్పుడు కూడా? సో, ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అనేటువంటి ఒక రిలేషన్ ఎలా ఉంటుంది? సో, ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. చాలా కేరింగ్ ఉంది. సో, అలాంటి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. ఆ పర్సన్ తోటి మనం జర్నీ చేయాలి. సో, ఆ పర్సన్ తోటి ఒక గుడ్ రిలేషన్ తోటి మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి అయితే ముందుకెళ్తూ ఉన్నారు. బట్ థింక్ చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? ఇప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి? సో, కొంతవరకు ఏమన్నా ఆలోచన నుంచి విరమించుకున్నారా? లేదు ఆలోచనల నుంచి బయటకొచ్చారా? లేదు వేరే థింకింగ్ ఏమన్నా ఉందా? అనేటువంటి ఇవన్నీ కూడా మీరైతే థింక్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా. సో, మీ ప్రపోజల్‌కి సంబంధించి యాక్సెప్టెన్సీ వస్తుందా? రిజెక్ట్ వస్తుందా? అనేటువంటిది కూడా సో, థింక్ చేస్తూ ఉన్నారు ఓవరాల్‌గా. సో, చూద్దాం నెక్స్ట్ మనకి కార్డ్స్‌లో టారో ఏం చెప్తుంది? యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందనేది చూద్దాం. ప్రెజెంట్ అయితే సో, ఆ సిచ్యువేషన్స్‌లో మీరెందుకు ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు అనే దానికి సంబంధించి అయితే యూనివర్స్ మనకు కొన్ని రీజన్స్ అయితే చెప్తూ ఉంది. ఈ పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్‌ని మీరు ఫేస్ చేశారు. సో, ఈ పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్స్‌ని మీరు ఫేస్ చేశారు కాబట్టి, సో, కొంతవరకు ఆ సిచ్యువేషన్స్‌లో మీరు యాక్సెప్టెన్సీ అనేది ఇవ్వలేకపోయారు. యాక్సెప్టెన్సీ అనేది తెలియజేయలేకపోయారు. అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచించినా సరే, ఆ సిచ్యువేషన్స్‌లో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారని తెలిసినా సరే, సో, మీరు ఆలోచించలేకపోయారు. ఒక స్టెప్ ముందుకేయలేకపోయారు. ఒక స్టెప్ తీసుకోలేకపోయారు. సో, ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. బట్ మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి మనమైతే సో, చూద్దామండి ఒకసారి రిమైనింగ్ కార్డ్స్ కూడా మనం చూద్దాం. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి కొంత సో, ఏదైతే ఇంతకుముందు రిలేషన్ ఉందో, ఏదైతే రిలేషన్ ముందుకెళ్తూ ఉందో, ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి కొన్ని డిలేస్ అనేవి జరిగినాయి. కొన్ని విషయాల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్‌లో కానివ్వచ్చు, లేదంటే రిలేషన్‌కి సంబంధించి ఒక స్ట్రాంగ్ బాండ్‌గా తయారు చేసుకోవడంలో కానివ్వచ్చు, కొన్ని డిలేస్ అనేది సో, జరిగినాయండి. సో, మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు సో, మీరు ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. సో, టైమ్ గ్యాప్ అనేది చాలా వచ్చింది. గ్యాప్ అనేది చాలా పెరిగిపోయింది. సో, బట్ మీ పర్సన్ మాత్రం స్టిల్ ఆలోచిస్తూ ఉన్నారు. థాట్స్ అయితే ఉన్నాయి.
సో మీరు ఎట్లా అయితే ఆలోచిస్తూ ఉన్నారో సో మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఒక మంచి పర్సన్ మీ మనసులో ఏ విధంగా అయితే ఉందో ఒక మంచి పర్సన్‌ని మనం మిస్ అవ్వకూడదు. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి, రిలేషన్ తోటి సో మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీ మనసులో ఏదైతే ఉందో మీ పర్సన్ మనసు కూడా సో అదే ఉండొచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. సో కొన్ని సందర్భాల్లో కొంతవరకు కంట్రోల్ అనేది మిస్ అవుతూ ఉన్నారండి. ముఖ్యంగా గ్యాప్ రావటం. సో చిన్న డిస్టర్బెన్సెస్ అనేది అరైజ్ అవ్వటం. సో తను యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పుడు, తను ప్రపోజల్ పంపినప్పుడు మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వకపోవడం. సో ఇవన్నీ కూడా ఒక గ్యాప్ అనేది, చాలా గ్యాప్ అనేది సో రిలేషన్‌లో వచ్చేసింది. చాలా గ్యాప్ అనేది, ఆ గ్యాప్ తోటి రిలేషన్ అనేది సో ముందుకు వెళ్ళలేనటువంటి సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ కూడా సో రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ మీ నుంచి ఒక హోప్ అయితే కోరుకుంటూ ఉన్నారు. సో మీ నుంచి ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు. రిలేషన్‌కి సంబంధించి ఒక హోప్ అనేది కోరుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో రిలేషన్‌కి సంబంధించి ఎందుకంటే గ్యాప్ అనేది సో రిలేషన్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. సో చాలా వెయిట్ చేశారు. చాలా వరకు వెయిట్ చేశారు. బట్ యాక్సెప్టెన్స్ అనేది రాలేదు. సో అక్కడ కొన్ని సిట్యుయేషన్స్‌లో సో కొంత కంట్రోల్ అనేది మిస్ అవుతాం. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో కొంత గ్యాప్ అనేది రావటం, కొంత కంట్రోల్ అనేది మిస్ అవ్వటం. బట్ స్టిల్ స్టాండ్ అయ్యి ఉన్నారు. సో ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి ఎలా ఉంటుంది? ఎలా మనం ముందుకెళ్ళాలి? ఎలా రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలనే దాని గురించి సో ఆలోచిస్తూ ఉన్నారు. బట్ కొంతవరకు లేదా కొన్ని విషయాల్లో చిన్న ఒపీనియన్ డిఫరెన్సెస్ తోటి ఉన్నారు. సో అక్కడ కొంత గ్యాప్ అనేది అరైజ్ అవుతూ ఉంది. ఆ గ్యాప్‌ని కూడా సో తగ్గించుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలనేది కోరుకుంటున్నారు. సో ఏ విషయమైనా సరే డైరెక్ట్‌గానే ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఏ విషయమైనా తనకు రావాలి అన్నా సో డైరెక్ట్‌గానే రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారండి. బట్ స్టిల్ ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి. సో మీ నుంచి ప్రపోజల్ వచ్చిన తర్వాత కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. సో కెరియర్‌కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు. కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్‌లో ఇంకా ప్రాబ్లమ్స్ ఎలా రాకుండా ఉంటాయి. సో ప్రీవియస్‌గా మనం కొన్ని గ్యాప్స్ చూసాం. ప్రీవియస్‌గా కొన్ని మనం ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. బట్ మనకి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఫ్యూచర్‌కి సంబంధించి ముఖ్యంగా రిలేషన్ అనేది సో ఎలా ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఎలా మనం ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ సో ముందుకెళ్ళాలి అనే దాని గురించి పర్టిక్యులర్‌గా థింక్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ నుంచి ఖచ్చితంగా ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. స్టిల్ స్టాండ్ అయ్యి ఉన్నారండి. రిలేషన్ మీద స్టాండ్ అయ్యి ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ కొన్ని హోప్స్ అయితే కోరుకున్నారు. కొన్ని డ్రీమ్స్ అయితే ఉన్నాయి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌కి సంబంధించి అవన్నీ కూడా మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది కోరుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే రాబోతోంది. ముఖ్యంగా సో ఒక హ్యాపీ న్యూస్ అయితే రాబోతోంది. సో మీరు ఏదైతే ప్రీవియస్‌గా హ్యాపీ లైఫ్ ఇలా ఉండాలి అని చెప్పేసి మీరు డ్రీమ్స్ తయారు చేసుకున్నారు. లేదు హ్యాపీ డేస్ ఇలా మనం స్పెండ్ చేయాలి ఖచ్చితంగా మీ పార్ట్నర్ తోటి గానీ, సో మీ పర్సన్ తోటి గానీ ఇలా మనం హ్యాపీ డేస్ అని మనం స్పెండ్ చేయాలని చెప్పేసి మీరు ఏదైతే డ్రీము మనసులో ఉందో సో ఖచ్చితంగా ఆ డ్రీమ్ అంతా కూడా నెరవేరడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఆ డ్రీమ్స్ అన్నీ కూడా మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరు. ఒక సెలబ్రేషన్స్ అయితే ఉండబోతుంది. ఒక ఆనందకరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. ఖచ్చితంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి. మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు. సో ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా మీ నుంచి ఒక హోప్, కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఇచ్చేటువంటి ఆ హోప్ అనేది లేదు మీరు చూపించేటువంటి ఆ కేరింగ్ అనేది మళ్ళీ మీ పర్సన్‌లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి సో రిలేషన్ అనేది ఇంకా హ్యాపీగా ముందుకు తీసుకొని వెళ్ళటానికి, రిలేషన్ అనేది ఇంకా మంచి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఒక మంచి సెలబ్రేషన్స్ ఉండబోతూ ఉన్నాయి. ఒక టీమ్ తోటి లేదు ఒక టీమ్ వర్క్ అనేది జరగబోతూ ఉంది. ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉండబోతూ ఉంది. సో ఒక ప్రపోజల్‌కి యాక్సెప్టెన్సీ అనేది రాబోతూ ఉంది. సో మంచి హ్యాపీ డేస్ అనేవి రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఏదైతే రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. స్ట్రాంగ్ బాండ్ కోరుకుంటూ ఉన్నారు. ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు. దాంతోటి మనం ముందుకెళ్ళాలి. అలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారండి. బట్ కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. చాలా థింక్ చేస్తూ ఉన్నారు. సో కొన్ని సిట్యుయేషన్స్‌లో బాధపడినటువంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు సో చాలా బాగా ఆలోచించారు మీ గురించి. సో మీతోటి ఒక కొలాబరేషన్ అనేది కోరుకున్నారు. మీతోటి ఒక సో హ్యాపీ లైఫ్ అనేది సో తను కలగన్నారు. తను డ్రీమ్‌గా ఉంచుకున్నారు. బట్ అలాంటి సిట్యుయేషన్స్‌లో మీ దగ్గర నుంచి ఒక యాక్సెప్టెన్సీ అనేది రాలేదు. సో మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది రాలేదు. బట్ ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉన్నారు.
సో మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ మీ దగ్గర నుంచి అప్పుడు ఎలాంటి హోప్ అయితే కోరుకున్నారో సో ఖచ్చితంగా సో ఇప్పుడు కూడా అలాంటి హోపే కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక కేరింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. ఆ రిలేషన్ తోటి ముందుకెళ్ళాలి. ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండాలి. సో ఆ స్ట్రాంగ్ బాండ్‌తో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సక్సెస్ అవుతుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నారండి. సో అదే కాదు, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటితో పాటు ముందుకు ఒక స్టెప్ వేస్తూ ఉన్నారు. అదే టైంలో రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ రాకూడదు. ప్రీవియస్‌గా మనం కొన్ని డిస్టర్బెన్సెస్ చూసాం. అవి ఇంకా ఫ్యూచర్‌లో ఆ డిస్టర్బెన్సెస్ అనేవి రాకూడదు. ఖచ్చితంగా ఫ్యూచర్‌లో కూడా ఒక మంచి గుడ్ రిలేషన్ తోటి మనం ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకెళ్ళాలి. మళ్ళీ గాని డిస్టర్బెన్సెస్ అరైజ్ అయితే సో రిలేషన్‌లో గ్యాప్ అనేది వస్తుంది అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా థింక్ చేస్తూ ఉన్నారు. సో బట్ టైం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోయింది. టైం చాలా ఎక్కువ గడిచిపోయింది. సో తను ఆలోచించినప్పటి నుంచి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న దగ్గర వరకు టైం చాలా ఎక్కువ గడిచిపోయింది. సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇంత టైం టేకెన్ అనేది సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఒక స్టెప్ ముందుకేయాలన్నా సరే ఈ ఆలోచనలన్నీ కూడా ఎక్కువగా సో మైండ్‌లో తిరుగుతున్నాయేమో ఎస్పెషల్లీ మీ పర్సన్‌కి. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక స్టెప్ ముందుకేయాలని చూస్తున్నారు. బట్ వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వీటన్నిటి నుంచి కూడా ఒక హోప్ అనేది మీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నారు. అంటే ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు. సో మీ మీద నమ్మకం ఉంది. మీ మీద నమ్మకం ఎక్కడ కూడా తగ్గలేదు. మీరు చూపించేటువంటి కేరింగ్ మీద కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకం రిలేషన్ మీద నమ్మకం ఉంది. సో వీటన్నిటి మీద కూడా నమ్మకం ఉంది. బట్ మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. సో ఆ హోప్ తోటి ముందుకెళ్ళాలి. ఒక స్ట్రాంగ్ బాండ్ ఆ హోప్ తోటి రిలేషన్‌లో ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. సో అప్పుడు మాత్రమే రిలేషన్ అనేది సో చక్కగా ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారండి. దాని గురించి సో వర్కౌట్ కూడా చేస్తూ ఉన్నారు. ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ప్లాన్స్ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి. అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా విల్ పవర్ తోటి ఆలోచిస్తున్నారు. చాలా క్లారిటీగా ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి. సో ఒకప్పుడు మీకు ఏదైతే ప్రపోజల్ పంపించారో అప్పటికి ఇప్పటికి గడిచినటువంటి గ్యాప్‌లో ఈ గ్యాప్ ఏదైతే ఉందో సో ఈ గ్యాప్‌లో తను చాలా రెస్పాన్సిబిలిటీస్‌ని ఫేస్ చేశారు. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారు. సో వీటన్నిటి నుంచి కూడా సో లైఫ్ అనేది ఇలా ఉంటుంది. మనం ఇలా ముందుకెళ్ళాలి. లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సిన సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉంటాయని వీటన్నిటి గురించి కూడా బాగా తెలుసుకున్నారండి. చాలా క్లారిటీగా ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో రిలేషన్ విషయంలో గానీ, లేదంటే లైఫ్‌కి సంబంధించి గానీ, రెస్పాన్సిబిలిటీస్‌కి సంబంధించి గానీ సో చాలా క్లారిటీగా ఉన్నారు. చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. క్రియేటివ్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు రిలేషన్‌కి సంబంధించి. సో ఒక హోప్ అయితే ఉంది. తనకి తన మీద ఒక హోప్ ఉంది. సో తనకి తన మీద ఒక నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా నేను చేయగలను. నేను సాధించగలను అని చెప్పేసి సో తనకి తన మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. తనను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు ఎప్పుడూ కూడా. సో ఎక్కడైనా సరే ప్రపోజల్‌కి సో ప్రీవియస్‌గా యాక్సెప్టెన్సీ రానటువంటి సిట్యుయేషన్స్‌లో కానీ, సో ఇప్పుడు మీ దగ్గర నుంచి ప్రపోజల్ వెళ్ళిన తర్వాత కానీ, సో తను ఎక్కడ కూడా మరీ సాడ్‌గా ఫీల్ అయినటువంటి సిట్యుయేషన్స్ లేవు. మరీ హ్యాపీగా ఫీల్ అయినటువంటి సిట్యుయేషన్స్ లేవు. చాలా స్టేబుల్‌గా ఉన్నారు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారు. చాలా బ్యాలెన్స్డ్‌గా ఆలోచనలున్నాయి. చాలా బ్యాలెన్స్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్ అనేది చేయట్లేదు. చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నారు. చాలా స్కిల్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఆలోచించేటువంటి విధానం కానీ, వెళ్ళేటువంటి డైరెక్షన్ గానీ, సో తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ గానీ, సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారండి. చాలా స్లోగా చేస్తున్నారు. చాలా ఒక కాన్ఫిడెన్స్ తోటి చేస్తున్నారు. సో ఎక్కడ కూడా విల్ పవర్ అయితే మిస్ అవ్వట్లేదు. విల్ పవర్ తోటి సో చాలా ముందుకెళ్తూ ఉన్నారండి. సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తుంది. సో ఏ వర్క్ అయినా నేను చేయగలను అనేటువంటి నమ్మకం తన మీద తనకు నమ్మకం. సో ఖచ్చితంగా ఎప్పుడైతే రిలేషన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారో తను కూడా ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు. రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ ప్రాబ్లమ్స్ గాని వస్తే వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి? ఎలా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది? సో థర్డ్ పర్సన్ ద్వారా ఏమన్నా ఛాన్స్ ఉందా? లేదు మనం ఏమన్నా మిస్టేక్ చేయడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎస్పెషల్లీ రిలేషన్‌లో. సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ అనేది జరగకూడదు ఈసారి మాత్రం. సో పర్ఫెక్ట్‌గా ముందుకెళ్ళాలి. సో ఇప్పటికే టైం గ్యాప్ అనేది ఎక్కువైంది. సో గ్యాప్ ఎక్కువ వచ్చేసింది. సో ఇంకా ముందు ఇలాంటి గ్యాప్ అనేది ఉండకూడదు. సో ఎలాంటి గ్యాప్ వచ్చినా సరే రెడ్యూస్ చేసుకోవాలి. దానికి సంబంధించి మనం ఎలా ముందుకెళ్ళాలి? సో వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తున్నారు. థింక్ చేస్తున్నారండి. చాలా క్లారిటీగా ఉన్నారు. చాలా క్లారిటీగా ఆలోచిస్తున్నారు ముఖ్యంగా. సో చేసేటువంటి వర్క్‌లో గానీ, తయారు చేసుకునేటువంటి ప్లాన్స్‌లో గానీ, ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇందాక మనం చెప్పుకున్నామండి. సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి.
సో జాబ్ పరంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, కెరీర్ పరంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో వీటన్నిటిని ఆలోచించుకుంటూ కూడా ఒక పక్క రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకొస్తానే అదేవిధంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకొస్తూ కెరీర్కి సంబంధించి చాలా బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారండి. కెరీర్లో మనం ఇలా ఉండాలి, ఇలా సక్సెస్ అవ్వాలి, ఇలా వెళ్ళాలి అనేటువంటి ఏదైతే డైరెక్షన్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారో ఆ డైరెక్షన్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి, ఒక గ్రోత్ అయితే ఉండబోతోంది మీ ఆలోచనలో కానీ మీరు చేసేటువంటి యాక్టివిటీస్లో కానీ. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ గ్రోత్ అయితే రాబోతుందండి, పాజిటివ్ వేవ్స్ అయితే రాబోతూ ఉన్నాయి. సో పాజిటివ్గా ఉండబోతుందండి, చాలా మంచి జరగబోతోంది. ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ మొత్తము కూడా నెరవేరటానికి, సో ఆ డ్రీమ్స్ మొత్తము కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి సో చాలా ఛాన్స్ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఆలోచించేటువంటి విధానం ఏదైతే ఉందో, ముఖ్యంగా మీ పర్సన్ ఆలోచించేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా చాలా ఎక్సలెంట్గా ఆలోచిస్తూ ఉన్నారు, ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి కానీ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా సో చాలా ప్లాన్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉన్నారు. తయారు చేసుకునేటువంటి ప్రతి ఒక్క ప్లాన్ గురించి కూడా 1-2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారండి. సో కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఏ వర్క్ చేసినా సరే పర్ఫెక్ట్గా ఉండాలి అని కోరుకునేటువంటి మనస్తత్వం. సో అలానే మనం ముందుకెళ్ళాలి, ఎక్కడ కూడా మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. సో మనం ఒక వర్క్ చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలి, సో అది సక్సెస్ అవ్వాలి, సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో సో ముందుకెళ్తూ ఉన్నారండి. అలాంటి యాక్టివిటీస్ కూడా సో చేస్తూ ఉన్నారు, ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళైతే సో ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం చూస్తూ ఉన్నారండి. ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి, సో ఫ్యూచర్లో గ్రోత్ ఉండాలి అనేటువంటి దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు, అలా ముందుకెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి, సో గ్రోత్ అయితే ఉండబోతోంది మీ ఆలోచనలో కానీ మీ డ్రీమ్స్లో కానీ. సో ఖచ్చితంగా ఒక సక్సెస్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారండి. సో ఎందుకంటే ఇదివరకు సో మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు, ప్రపోజల్ పంపించినప్పుడు, సో ఈవెన్ మీ దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ లేనప్పుడు కూడా ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో, సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో, సో ఈ గ్యాప్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడ కూడా ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారండి. ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఆలోచించేటువంటి విధానం కానీ, ముందుకెళ్ళేటువంటి వేసేటువంటి ప్రతి ఒక్క స్టెప్ కూడా సో ఎక్కడ కూడా డౌన్ అవ్వట్లేదండి, ఎక్కడా కూడా డౌన్ అవ్వట్లేదు. వేసేటువంటి ప్రతి స్టెప్ కూడా 1-2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఎమోషనల్గా చాలా కంట్రోల్డ్గా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తూ ఉన్నారండి. అదే కాదు సో ఖచ్చితంగా చాలా సపోర్టివ్ ఇస్తూ ఉన్నారండి, సపోర్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ సో మీకు కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఒక మంచి డెసిషన్స్ ఇస్తూ ఉన్నారు, చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం, మీ పర్సన్ చాలా బాగా ఆలోచిస్తున్నారండి, మంచి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. సో అవి ఖచ్చితంగా తీసుకున్నటువంటి ప్రతి డెసిషన్ కూడా చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు, చాలా సపోర్టివ్గా ఉన్నారు. కొన్ని విషయాల్లో సక్సెస్ కోసం చూస్తూ ఉన్నారు. బట్ ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అసలు ఎక్కడా కూడా డౌన్ అవ్వట్లేదండి. సో వాటిని మనం ఓవర్కమ్ చేసుకొని వెళ్ళగలం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వాటిని మనం ఓవర్కమ్ చేసుకొని వెళ్ళగలం. ఖచ్చితంగా ఎక్కడ కూడా మనం డౌన్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు. మనం 100% సక్సెస్ అవుతాం అనేటువంటి ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారండి. సో ఖచ్చితంగా కెరియర్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ముఖ్యంగా సో డెసిషన్స్ తీసుకోవడంలో, ముఖ్యంగా చేసేటువంటి జాబ్లో కానివ్వచ్చు, సో ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, కెరియర్కి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా డెసిషన్స్ తీసుకోవడంలో ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు. తీసుకునేటువంటి డెసిషన్ కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో డెసిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. మీ పర్సన్ తీసుకునేటువంటి డెసిషన్స్ అన్నీ కూడా సో చాలా పర్ఫెక్ట్గా తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది. బ్యాలెన్స్ చేయడం వల్ల మాత్రం సో ఖచ్చితంగా 100% మంచిగా బ్యాలెన్స్ చేస్తున్నారండి. ఎలాంటి హ్యాపీ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి సాడ్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే సో బ్యాలెన్స్ చేసేటువంటి విధానం మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో అది ఖచ్చితంగా ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా మారేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం. సో ముఖ్యంగా యూనివర్స్ చెప్తూ ఉందండి, మీ పర్సన్ చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేయడం అనేది జరిగింది. సో చాలా కొన్ని కన్ఫ్లిక్ట్స్ని చిన్న కన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేయడం అయితే జరిగింది. అలానే జాబ్ చేసే దగ్గర కానివ్వచ్చు, లేదంటే కొన్ని డిజగ్రిమెంట్స్, సో కొన్ని సిచ్యువేషన్స్లో మీకు మీ పర్సన్కి మధ్య అరేజ్ అయినటువంటి డిజగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే మనం ఇందాక ప్రీవియస్ రీడింగ్లో కూడా చెప్పుకున్నట్లుగా సో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే సో ఫేస్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు. అలాంటి కాంపిటేటివ్ సిచ్యువేషన్స్లో కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ని కూడా సో
ఓవర్కమ్ చేసుకుంటూ సో ముందుకు రావడం అనేది జరిగింది. సో ఒక సక్సెస్ఫుల్గా లైఫ్ అనేది ఉండాలి, ముఖ్యంగా ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది ఉండాలి. సో వీటన్నిటి కోసం కూడా చూస్తూ ఉన్నారండి. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే కొన్ని సందర్భాల్లో టెన్షన్ పడ్డటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయంటే ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా, లేదు మన నుంచి ప్రపోజల్ వెళ్ళింది, సో ఇంకా అవతల సైడ్ నుంచి ఆ వ్యక్తి నుంచి యాక్సెప్టెన్సీ అనేది రాలేదు, గ్యాప్ వచ్చేస్తూ ఉంది. సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, కెరీర్కి సంబంధించి ఎలా ఉండబోతుంది, కెరీర్లో నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి. సో ఇవన్నీ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఆ టెన్షన్ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. బట్ ఎక్కడ కూడా కంట్రోల్ అనేది మిస్ అవ్వలేదండి. చాలా కంట్రోల్డ్గా ఉన్నారు, బ్యాలెన్స్డ్గానే ముందుకెళ్తూ ఉన్నారు. బట్ చిన్న కాన్ఫ్లిక్ట్స్ అనేది అరైజ్ రావటం, సో ఫ్యామిలీ మెంబర్స్కి మీకు కానివచ్చు, లేదు ఫ్రెండ్స్కి మీకు కానివచ్చు, లేదు మీకు పర్సన్కి కానివచ్చు, చిన్న కాన్ఫ్లిక్ట్స్ అనేది అరైజ్ అవ్వటం. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ని కూడా దాటుకొని ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావటం. సో కొన్ని సందర్భాల్లో డిజగ్రిమెంట్స్ రావడం, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కావచ్చు, ఫ్రెండ్స్ తోటి కావచ్చు, సో థర్డ్ పర్సన్ తోటి కావచ్చు, కొన్ని డిజగ్రిమెంట్స్ అనేది రావడం. బట్ ఆ వాటిని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకు రావడం. సో ఇవన్నీ కూడా ఒక సక్సెస్ కోసం కెరియర్లో సో ఇలా ఉండాలి, కెరియర్లో ఇలా ఉండాలి అనేటువంటి మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ డ్రీమ్ నెరవేరాలి అని చెప్పేసి సో 100% కూడా వర్క్ చేస్తూ ఉన్నారండి. సో యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. సో ఎలాంటి కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి. అండ్ చాలా క్లారిటీగా ఉన్నారు, చాలా క్లారిటీగా హానెస్ట్గా థింక్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సో ప్రీవియస్గా ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసామో అలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అనేవి ఇంకా ఉండకూడదు. సో ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. మనం ఏ స్టెప్ వేసినా సరే క్లియర్గా మనం ముందుకెళ్ళాలి. ఎక్కడా కూడా ఇంకా ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవ్వకూడదు. ఆల్రెడీ ప్రీవియస్గా మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం. సో ఒక ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని కూడా రిలేషన్ అనేది ముఖ్యంగా చాలా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ప్రజెంట్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, సో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ మీ నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో సో ఈ గ్యాప్కి సంబంధించి కొంత టెన్షన్ పడటం కానీ, లేదు కొంత ఫియర్గా ఫీల్ అవటం కానీ, కొన్ని సిచ్యువేషన్స్ని అయితే కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేశారు. సో మీ నుంచి ఒక హోప్ అనేది ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. బట్ చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారండి. చాలా హానెస్ట్ఫుల్ పర్సన్, చాలా క్లారిటీగా థింక్ చేస్తూ ఉన్నారు, చాలా ట్రూత్ఫుల్గా ఉన్నారు. ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి చాలా ట్రూత్ఫుల్గా ఆలోచిస్తూ ఉన్నారు, రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైనా సరే మనం ఆలోచించేది సో వాస్తవంగా ఉండాలి, వాస్తవ రూపం దాల్చాలి, వాస్తవంగానే మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారండి. సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్ తోటి, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీ ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ యాక్సెప్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. మీరు ఏ విధంగా అయితే మీ పర్సన్ గురించి ప్రజెంట్ ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచించడానికి ఒక మంచి క్లియర్ కట్ డెసిషన్ అనేది ఒకటి తీసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ మంచి కొలాబరేషన్ తోటి, ఒక పార్ట్నర్షిప్ తోటి ముందుకెళ్ళడానికి కూడా, రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్గా మలుచుకొని ముందుకెళ్ళడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా యూనివర్స్ ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే చూపిస్తూ ఉంది. చాలా క్రియేటివ్ ఆపర్చునిటీస్ కూడా రాబోతూ ఉన్నాయండి. ఆ వచ్చినటువంటి క్రియేటివ్ ఆపర్చునిటీస్ మొత్తాన్ని కూడా మీరు చక్కగా ఉపయోగించుకొని కెరీర్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందండి. అండ్ ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతుంది. ముఖ్యంగా మీ రిలేషన్కి సంబంధించి ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతూ ఉంది. సో మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు మీ ఆలోచనలు అటువైపు లేవు. ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. బట్ మీ నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. రిలేషన్లో స్ట్రాంగ్ బాండ్ని కోరుకుంటూ ఉన్నారు. రిలేషన్లో ఎక్కడా ప్రాబ్లమ్స్ని కోరుకోవట్లేదు. సో ప్రీవియస్గా ఏదైతే ఫేస్ చేశారో ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ని అసలు కోరుకోవట్లేదు. ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ వచ్చిందో అలాంటి గ్యాప్ని అసలు కోరుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఏదైనా సరే మీరు ఇచ్చేటువంటి హోప్ మీద సో డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా యాక్సెప్టెన్స్ అయ్యి ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో చాలా దైవ ప్రార్థన అనేది చేస్తున్నారు, మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సో మీ మనసులో కోరికలు అనేవి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో యూనివర్స్ కూడా మీకు బ్లెస్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీ మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా 100% కోరుకుంటూ ఉందండి. అండ్ ఫైనల్గా యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిచ్యువేషన్ అయితే యూనివర్స్ చూపిస్తుంది. ఒక మంచి రిలేషన్ తోటి, ఒక మంచి
ఇన్నర్ హ్యాపీనెస్ తోటి సో మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ మొత్తం కూడా ఫుల్ఫిల్ అయ్యి ముందుకు సాగటానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అనేది ఉండబోతూ ఉంది. సో ప్రీవియస్గా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇప్పుడు మీరు ఏదైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి కూడా అలాంటి ఆలోచనలే వచ్చి ఒక మంచి సపోర్టివ్ థింగ్ తోటి ముందుకెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మళ్ళీ హ్యాపీ డేస్ మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఒక మంచి రిలేషన్ తోటి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఒక మంచి రిలేషన్ని కోరుకుంటూ ఉన్నారు, మీ దగ్గర నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారో మీ పర్సన్ కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్పడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఈరోజు మళ్ళీ రాంగ్ రీడ్. మీ పర్సన్ మీ గురించి ఆలోచించినప్పుడు మీ ఆలోచనలు అటువైపు లేవు. ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు, మరి మీ పర్సన్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే యూనివర్స్ మనకి ఆన్సర్ ఇచ్చిందండి. సో మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, బట్ మీ నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు. రిలేషన్లో ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ని కోరుకోవట్లేదు, ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ ముందుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీ నుంచి ఒక హోప్ కింద తను కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఇచ్చింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలానే ఛానల్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ముందు కొనసాగాలని చెప్పేసి మా ఛానల్ మీద మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.